నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కలెక్టర్ ఆవరణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏంటంటే రాజ్యాధికారం, మాస్టర్ కీ అన్నాడు. ఎందుకు మాస్టర్ కీ అన్నాడంటే ఒక రూమ్లో పూర్తి స్థాయిలో డబ్బు దాని నిండా నింపి ఆ యొక్క డబ్బును వాడుకునే అర్హత మనమందరం ఓట్లు వేసి అగ్రవర్ణాలకు ఇస్తున్నాం. సోదరులారా, ఆ విషయాన్ని గ్రహించి ఆ రూమ్ తాళాలు మనమే తీసుకోవాలంటే రాజకీయంగా ఎదగాలనేదే అంబేద్కర్ గారి యొక్క ఆశయం. రాజ్యాధికారం, మాస్టర్ కీ అంటే అదే అన్నమాట. ఆ డబ్బు ఉన్నటువంటి ఆ రూము యొక్క తాళాలు మన దగ్గర ఉంటే ఏ దానికి ఎంత వాడాలనేటువంటి ఆ యొక్క హక్కు, అర్హత మనకే వస్తాయి. దానివల్ల ఆర్థికంగా వెనకబడినటువంటి జాతులు అభివృద్ధిలోకి వస్తాయి. అంచేత అంబేద్కర్ గారు ఆ మాట చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన పిల్లలను బాగా చదివించుకోవాలా. ఎందుకంటే భవిష్యత్తు మారాలా. ఒక ఆటో రిక్షా తోలే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను బాగా చదివిస్తే ఆ యొక్క పిల్లలు కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్, ఐఏఎస్ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఉద్యోగం అనేది సంపాదించుకోగలుగుతాడు, ఆర్థికంగా బలపడతాడు. అంటే ఈ సమాజంలో సమానత్వం అనేది వస్తుంది. కూడు గుడ్డ నీడ ఇవి వచ్చేసి ఖచ్చితంగా ఉండాలంటే మంచి చదివించాలి మనం పిల్లలను. ఆ యొక్క భవిష్యత్తు మారుతుంది. ఈ విషయాన్ని మనం డాక్టర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులా ఆలోచించండి, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని ఏకం కావాలా, ఆ విషయాన్ని కూడా అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరము అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్లో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్.